ధరణి భూభారతి పోర్టల్లో సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి భారీ ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. సాఫ్ట్వేర్ అప్లికేషన్ల ద్వారా నకిలీ చలాలను సృష్టించి తక్కువ రుసుము చెల్లిస్తూ దాదాపు 3.72 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడినటువంటి 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పసునూరి బస్వరాజు, జిల్లా పాండులతో పాటుగా మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, మధ్యవర్తులు ఈ కుంభకోణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. వీరి వద్ద నుంచి 63 లక్షల నగదు, కోటి రూపాయల ఆస్తి పత్రాలు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. సో ఆ కేసులో భాగంగా అది 10/26 జనగామ పోలీస్ స్టేషన్లో భాగంగా ఈరోజు మన దగ్గర అది 15 మెంబర్స్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వివరాలు వచ్చేసి నేను బ్రీఫ్ గా చెప్తాను. ఇది 15 మెంబర్స్ లో ఫస్ట్ ఎవరైతే ముగ్గురు అక్యూజ్ ఉన్నారు, పసునూరి బస్వరాజు, జిల్లా పాండు, అట్లాగే మహేశ్వరం గణేష్ కుమార్, ముగ్గురు కూడా యాదాద్రి జిల్లాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా అది ముఖ్య సూత్రధారులు అనొచ్చు. ఎందుకంటే అది పేమెంట్ లో అంతా అది ఫోర్జరీ చేయడం ముఖ్యంగా వీళ్ళే చేసేవాళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా 12 మంది ఉన్నారు. వాళ్ళ వివరాలు వచ్చేసి గాజులపతి శ్రీనాథ్, ఎనగండుల వెంకటేష్, కొడుతూరి శ్రవణ్, దెన్ కోలిపాక సతీష్ కుమార్, కడూరి రంజిత్ కుమార్, దుంపల కిషన్ రెడ్డి, దశరథ్ మెగావత్, నరా భానుప్రసాద్, గోపగన్ను శ్రీనాథ్, ఒగ్గు కరుణాకర్, కమ్మల శివకుమార్, అట్లాగే అల్లెటి నాగరాజు. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు 12 మంది కూడా అది యాదాద్రి మరియు